అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం, సుస్వాగతం. నేటి కథ కలిసి వచ్చిన అదృష్టం. వేదాంతపురం అనే రాజ్యంలో వివేక శర్మ అను బ్రాహ్మణుడు యువకుడు కలడు. అతడు నీతి తప్పనివాడు, దయగలవాడు, పరులకు మేలు చేయుటకు ముందుండేవాడు. అతనికి నెలకు 100 బంగారు నాణెలు జీతం. దానితో అతడు సుఖముగా జీవించవచ్చును. కానీ అడిగిన వారికి లేదనకుండా దానాలు చేసేవాడు కాబట్టి అతని జీతం ఖర్చులకు కూడా చాలడం లేదు. అతని దగ్గర ధనము లేనప్పుడు ఎవరైనాను అతనిని యాచించినప్పుడు అతడు చాలా సిగ్గుపడేవాడు. అయ్యో, నా దగ్గరకు వచ్చి ఎంతో ఆశతో అడిగారు, ఇప్పుడు నేను లేదు అని ఎంత బాధపడతాడో అని వివేక శర్మ బాధపడేవాడు. అప్పుడు ఊరిలోని షావుకారు వద్దకు వెళ్ళి అతని దగ్గర అప్పు తీసుకుని మరీ దానం చేసేవాడు. ఇలా చేయడం వలన వివేక శర్మ నెల జీతము అప్పులు తీర్చుటకే సరిపోయేది కాదు. అప్పుడు అతనికి రెండు రకాల బాధలు వెంటాడసాగాయి. అప్పు ఇచ్చిన షావుకారు చేత అప్పు తీర్చమని అడిగించుకోవడం ఏం బాగుంటుంది అన్నది మొదటి బాధ. అడిగిన వారికి లేదని ఎలా చెప్పడం అన్నది రెండవ బాధ. తనకు లేదే అనే విచారం అతనికి ఎప్పుడూ కలగలేదు. తిన్నా తినకపోయినా ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. ఆ ఊరిలో చాలామంది ధనికులు ఉన్నారు. అయినను వివేక శర్మ వలె సంతోషంగా ఉండేవారు కాదు. ఎందుకంటే వారు వివేక శర్మలాగా దానాలు చేసేవారు కాదు. ఒకవేళ వారు ఎప్పుడైనా దానం చేసినా తరువాత అయ్యో ఊరికి ఇవ్వవలసిన వచ్చిందే అని బాధపడేవారు. అంతేకాదు, ఈ సంవత్సరం పొలం మీద ఆదాయం తగ్గిందనో, పక్క చేను ఎప్పటికి కొంటాము అనో రకరకాలైన ఆలోచనలతో వారు సంతోషంగా ఉండేవారు కాదు. అటువంటి ధనవంతులు వివేక శర్మని చూసి ఆశ్చర్యపడసాగారు. వివేక శర్మకు ఉన్నది చిన్న ఇల్లు, కొంచెం తోట మాత్రమే కదా. పైగా వేరే ఎవరికో దానాలు చేయడానికి అప్పులు కూడా ఉన్నాయి. అయినా వివేక శర్మ ఎలా సంతోషంగా తిరగగలుగుతున్నాడు? చివరికి వారికి వివేక శర్మ అన్న అసూయ పుట్టి అప్పటి నుండి అతడిపై ఏదో ఒక నేరము మోపవలనని సమయం కొరకు వేచి ఉన్నారు. పాపం వివేక శర్మ తెల్లనివి అన్నీ పాలు, నల్లనివి అన్నీ నీళ్లు అనుకునేంత అమాయకుడు. తనతో నవ్వుతూ మాట్లాడేవారంతా తన మేలు కోరేవారే అని అనుకునేవాడు. ఒకరోజు వివేక శర్మ తనకున్న చిన్న తోటలో తిరుగుతూ ఏమీ తోచక ఒక చెట్టుకు పాదు కడదామని ఆ చెట్టు మొదట్లో చిన్న గుణపంతో తవ్వడం మొదలుపెట్టాడు. తవ్విన మట్టిని చేతులతో తీసి చెట్టు చుట్టూరా కట్టగా అమరుస్తున్నాడు. ఆ చెట్టు ఎప్పుడో అతని తాతల కాలం నాటి చెట్టు. కాపు అయిపోయింది కదా అని దానికి కుదురు చేయలేదు. మట్టిని చేతులతో తీస్తుండగా అతని చేతికి ఒక గట్టి వస్తువు తగిలింది. అది ఏమిటో చూద్దామని అతడు బయటకు తీసి చూశాడు. ఆశ్చర్యం కలిగింది. అది ఒక బంగారు నాణెం. ఇక్కడికి ఆ బంగారు నాణెం ఎట్లా వచ్చింది? పైగా అది ఎప్పటిదోలా ఉంది. మా పూర్వులు ఎవరైనా ఇక్కడ దాచారేమో అని అనుకుని మరింత లోతుగా తవ్వాడు. తవ్విన కొద్దీ బంగారు నాణెములు కనపడసాగాయి. చివరకు చెట్టు వేరుకు చుట్టుకొని ఒక మట్టి కుండ కనిపించింది. దాని నిండా ఎన్నో బంగారు నాణెములు దర్శనం ఇచ్చాయి. అప్పుడు వివేక శర్మ సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. ఆ నిధిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా దాచాడు. ఇప్పుడు ఇదివరకంటే ఎక్కువగా దానాలు చేయడం ప్రారంభించాడు. ఆ ఊరిలోని ధనవంతులకు కళ్ళు తిరిగిపోయాయి. వివేక శర్మ ఒక్క నెలలోనే 1000 బంగారు నాణాలు దానం క్రింద ఖర్చు చేశాడట. తన అప్పులన్నీ తీర్చాడట. నెలకు 100 బంగారు నాణాల జీతం తీసుకునే ఇతడు ఇంత దానాలు ఎలా చేస్తున్నాడు? ఇందులో ఏదో రహస్యం ఉంది, దాన్ని మనం కనిపెట్టాలా అని వారంతా వివేక శర్మను జాగ్రత్తగా కనిపెట్టడం ప్రారంభించారు. ఆ సమయంలోనే వివేక శర్మ ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతను చాలా పేదవాడు. ఉన్న ఊర్లో తిండి దొరకక వివేక శర్మ ఇంటి దగ్గరకు వచ్చాడు. అటువంటి వానిని వివేక శర్మ ఆదరించాడు. తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. వాడికి వివేక శర్మకు నిధి దొరికిందని తెలిసి అసూయతో ఆ సంగతి ఊరిలోని వారికి నిధి గురించి చెప్పాడు.
ఆ సంగతి విని ధనవంతులు ఇన్ని రోజులకు సమయం దొరికింది, ఈ సంగతి మహారాజుకు చెప్పి ఆ ధనము వివేక శర్మకు దక్కకుండా చేయాలి అని అనుకున్నారు. అప్పుడు ఆ ధనవంతులందరూ మహారాజును కలుసుకొని వివేక శర్మకు నిధి దొరికిన సంగతి చెప్పారు. మహారాజు వివేక శర్మను వెంటనే రావలసినదిగా తన సైనికుల చేత కబురు పంపించాడు. వివేక శర్మ సైనికులతో రాజసభకు బయలుదేరాడు. అదే సమయమునకు సామంతరాజులు మహారాజుకి ఏదో విషయం చెప్పుటకు వచ్చి ఉన్నారు. అది లోనికి వెళ్ళుటకు సమయము కాదని వివేక శర్మను సైనికులు రాజభవనము బయట ఒక చోట కూర్చోమన్నారు. బయట కూర్చున్న వివేక శర్మ తన చేతిలోని వజ్రము చేత నేలపై గీయటం మొదలుపెట్టాడు, ఏమీ తోచక. అలా గీస్తుండగా అతని చేతిలోని వజ్రమునకు ఒక రాగి బిందె తగిలింది. ఆ బిందె నిండా బంగారు నాణేలు, వజ్రాలు ఉన్నాయి. వివేక శర్మ ఆశ్చర్యపోతూ ఆ రాగి బిందెను మరలా మట్టితో కప్పివేశాడు. ఆ తరువాత మహారాజు గారు రమ్మన్నారని సైనికులు వచ్చి చెప్పగా రాజసభకు వెళ్ళాడు వివేక శర్మ. అతడిని చూడగానే మహారాజు, ఏమోయి, నీకు నిధి దొరికినదని మాకు తెలిసినది. నిధి నిక్షేపాలు ఎవరికి దొరికినా అవి మహారాజుకు చెందినవే కదా, అందువలన నీకు దొరికిన నిధిని మాకు అప్పగించు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వివేక శర్మ ఇలా అడిగాడు, మహారాజా, నేను ఏ నిధిని మీకు సమర్పించవలను, కొత్త నిధినా పాత నిధినా అని అడిగాడు. మహారాజు ఆశ్చర్యపడి, ఇతడు చాలా పుణ్యాత్ముడు కనుకనే నిధి వెనుక నిధి లభిస్తుంది అని అనుకొని కొత్త నిధినే ఇమ్ము, పాత నిధి నీవే ఉంచుకో అని అన్నాడు. వివేక శర్మ తనకు దొరికిన రెండవ నిధి రాజుగారికి సమర్పించాడు. మొదటి నిధితో అతడు జీవితాంతము హాయిగా ఉండసాగాడు. ఇదండి నేటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.